నమస్తే. అందరికీ ప్రపంచ ధరిత్రీ దినోత్సవ శుభాకాంక్షలు. మనిషి మట్టిలో పుట్టి మట్టిలో కలిసిపోతాడనే నానుడి మనిషి జీవితానికి భూమికి ఉన్న సంబంధాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల భూమిని తల్లిగా భావిస్తారు. ముఖ్యంగా భారతీయులు భూమాతగా పిలుచుకుంటారు. భూమి, దానిపై పర్యావరణానికి మధ్య సమతుల్యం సాధించవలసిన అవసరం, బాధ్యత మనకందరికీ ఉంది. మన ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, కుటుంబ అవసరాలకు పర్యావరణ సమతుల్యత అవసరం. నాగరికత అభివృద్ధి చెందుతూ సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ పర్యావరణాన్ని ధ్వంసం చేసే పట్టణీకరణ, వ్యర్థాల విలువ పెరిగి మానవ మనుగడకే ముప్పు వాటిల్లే పరిస్థితులు చుట్టుముడుతున్నాయి. అందుకే ఐక్యరాజ్యసమితి 1992లోనూ, 2002లోనూ, 2008లోనూ అనేక పర్యాయాలు పర్యావరణము అభివృద్ధి గురించి, భూమి యొక్క పరిరక్షణ గురించి సమావేశాలు నిర్వహించింది. ప్రపంచ దేశాల దృష్టికి ఈ సమస్యలను తీసుకువచ్చింది. అమెరికా వంటి దేశాలు ఎన్నో ఏళ్లుగా ధరిత్రీ దినోత్సవాలు నిర్వహించుకుంటున్నాయి. దీంతో ఇతర సభ్య దేశాల్లోనూ వీటిని ప్రోత్సహించేలా ఐక్యరాజ్యసమితి ఏప్రిల్ 22ను ప్రపంచ ధరిత్రీ దినోత్సవంగా ప్రకటిస్తూ 2009లో తీర్మానం చేసింది. నాటి నుంచి దాదాపు 190 దేశాలలో ఏటా ఏప్రిల్ 22న ధరిత్రీ దినోత్సవం నిర్వహిస్తున్నారు. జై భూమాత.